క్రమశిక్షణ లేదు, పరువు పోతుందన్న భయం లేదు. పార్టీకి మచ్చ తెస్తున్నారు. అగ్రనాయకత్వం తలదించుకునే పనులు చేస్తున్నారు. కొందరు నేతల నిర్వాకాలతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అధిష్టానం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కుక్కతోక వంకరన్నట్లు కొందరి తీరు మారటం లేదు. కొందరు ప్రజాప్రతినిధుల పరువు తక్కువ పనులు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తే ప్రజలు తిప్పికొడతారని తెలుసు. అయినా గతానుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు కొందరు నేతలు. 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024లో ఘోరంగా ఓడిపోయింది. అందలమెక్కించిన ప్రజలే విపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల బరిలో నిలిచిన అభ్యర్థుల కన్నా పార్టీ రథసారథులను చూసి ఓట్లు వేశారు. తిరుగులేని ఆధిపత్యం ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. ఓవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తమదైన ముద్ర వేసేందుకు తాపత్రయపడుతుంటే ఇదేమీ పట్టనట్టు కొందరు నేతలు కూటమి పరువు తీస్తున్నారు. తమ తప్పులతో విపక్షానికి ఆయుధాలు అందిస్తున్నారు. సంపాదనలో పడి కొందరు నేతలు హద్దులు మర్చిపోయారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు అడ్డంగా దొరికిపోతున్నారు. ఓ నాయకుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. ఇంకో నేత అక్రమార్జన ఉచ్చులో పడ్డారు. మరో నేత ఏకంగా డ్రగ్స్ పార్టీలో దొరికిపోయాడు. ఇలా రోజుకో నాయకుడు ఏదో ఒక వ్యవహారంలో తెరపైకొస్తున్నాడు. కూటమి నేతలు ప్రజల్లో దోషులుగా నిలుచుంటే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది. ఇలాంటి వారినా అందలమెక్కించిందని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఉంది. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు ఎందుకు పడిపోయిందో అందరికీ తెలుసు. ఇది తెలిసి కూడా ఇప్పుడు కూటమిలోని కొందరు నేతలు అంతకు మించిన తప్పులు చేస్తున్నారని చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకుంటే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. కూటమిలోని 3 పార్టీల నేతలు కూడా వివాదాలకు అతీతంగా లేరు. జనసేన విషయంలో కిరణ్ రాయల్, అరవ శ్రీధర్, చిర్రి బాలరాజు, బీజేపీలో ఆదినారాయణ తనయుడు ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి నేతల వివాదాలకు అంతులేదంటున్నారు. చివరికి టీటీడీ చైర్మన్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. అసలు నేతలెందుకు హద్దులు మీరుతున్నారు? అధికారం ఉందని విర్రవీగుతున్నారా? అగ్రనాయకత్వాలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయన్న సందేహం వస్తోంది ప్రజలకు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీ, విలువలకు ప్రాధాన్యమిచ్చే జనసేన, తప్పు నిప్పులాంటిదని నమ్మే బీజేపీ, 3 పార్టీలో కొందరు నేతలతో చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తోంది. నిప్పులేందే పొగరాదు, ఎంతో కొంత తప్పులేనిదే ఆరోపణలు రావు. అయినా ఆ తప్పును సరిచేయకపోవడంతోనే కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయనే అభిప్రాయం ఉంది. కఠిన చర్యలు తీసుకోకపోవడం కూటమి ప్రతిష్టకు మచ్చ తెచ్చి పెడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతి దాంట్లో వాటాలు, కబ్జాలు, ఇసుక దందాలు, అక్రమ మైనింగ్, పనుల్లో కమిషన్లు, ఇవి చాలవన్నట్టు అనైతిక చర్యలు. ఇక తాజాగా డ్రగ్స్ కేసుల్లో కూడా కూటమి నేతలు ఇరుక్కోవడం విపక్ష వైసీపీకి కలిసొచ్చింది. దీంతో కూటమి నేతల నిర్వాకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం వైసీపీ నేతలకు దొరుకుతోంది. ఇలాగే ఉపేక్షిస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లేనని అగ్రనాయకత్వాలకు తెలిసొస్తుంది. కొందరు నేతల తప్పులతో పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, చిర్రి బాలరాజు విషయంలో జనసేన నాయకత్వం స్పందించకపోవడం కూడా ప్రజల్లో చర్చనీయాంశమవుతుంది. ఏదైనా మొక్కలోనే తుంచివేయాలని, లేకపోతే సమస్యలు ముదిరి మొదటికే మోసం వస్తుందని జనసేన నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు.